ఎందుకు తీసుకొచ్చామో ఇప్పుడు చెప్తాం, చేసి చూపిస్తాం. ఏమో మన దగ్గర ఉన్న బంగారాన్ని సింగపూర్ పంపించి ఆ బంగారం సంగతి నేను చూసుకుంటాను. ఈ బంగారు పాప సంగతి మీరు బండిపోయి టైర్ పేరు ఆ కరోడా నెంబర్ 1 కానీ నేనే. నాతో నీకేం పని? ఏ బాబు, నేను ఈ దేశాన్ని దోచుకోవడానికి చేతులు కలుపుతాం. కానీ నువ్వు బాబు నా తమ్ముడి విషయంలో నన్ను మోసం చేశాడు. నాకు నీకు చేతులు కలిపారా? అంటే దొంగలు ఊడిపట్టుకుంటారన్నమాట. ఏ అనుమానంగా ఉందా? ఏ తండ్రికి ఉన్న కోట్ల కొద్ది ఆస్తిలో సగం నేను సంపాదించి ఇచ్చిందేనే. చెప్తారే చెప్తున్నానుగా, దొంగలు ఊడిపట్టుకున్నారన్నమాట. అందుకే అశోక్ చేతిలో మీ పంతం తప్పదు. ఆ బచ్చాగా నన్నేం చేస్తాడే? వాడిని అడ్డంగా నరికేస్తాను, నిన్ను అందంగా పూరిచేస్తాను. నీ తండ్రి నాకు చేసిన అవమానానికి నేనేదో సింపుల్ గా ఇస్తున్న బహుమతి. నా తండ్రి చేసిన పాపానికి నన్ను పరిచయించుకోవటం ఇది న్యాయం కాదు. అన్యాయమా? అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు ఏదికి వస్తే దాన్నే న్యాయంగా భావిస్తాను, అదే చేస్తాను. అయినా నువ్వు అన్యాయం అన్నది మాత్రాన నేను నిన్ను వదిలేస్తాననుకున్నావా? రక్షణ రాష్ట్రులకి న్యాయాన్యాయాల గురించి ఏం తెలుస్తుంది? చూడు సుందరి, బాగా మాదిరి బదులా మజాగా ఉన్నావు. నిన్ను చూస్తూ నేను ఆగలేకపోతున్నాను. మర్యాదగా నా కోరిక తీర్చు. నోరు జారబో, నాకు చీరేస్తాను. వారేగా నిప్పు కోరిలాంటి నీ మాటలు ఏంటంటే నాకు ఉత్తసార తగినంత ఇంపుగా ఉంది. పెట్టు చేయకుండా రాబే బంగారు పుట్ట. నన్ను అంతకాలం చూస్తే అంతమైపోతా. జాగ్రత్త. పొగరుగా ఉన్న నీ మాటలు ఏంటే వీళ్ళు కలుపుని ముందు తగినట్టు, కలుపుని ముందు తగినట్లుగా వగరుగా ఉంది. ఈ పొగరు నా వగరు కలిపేసి నా కసి తీర్చుకుంటాను. మర్యాదగా వచ్చి నా పడకింత వాళ్ళకి బంగారు పుట్ట. అసలు ముందు ఇక్కడికి తీసుకొచ్చింది నీ తండ్రి మీద పగ తీసుకోవాలి. కానీ సంపర పలస ప్రజలందరూ పర్యాన్ని చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. పగతుల్ని బొసపెట్టే నా వయసుతో ముడిపెట్టేస్తాను. చచ్చిపోతావు. నీలాంటి తొట్టిగా నాయకులు నన్నేం చేయలేరురా. నీకు బాగున్నాడు ఇక్కడికి వచ్చావు. బాగుండేది నాకు కాదురా, నీకు నీ బ్రతుకుని బలి చేద్దామని ఇక్కడికి వచ్చారు. గీతా నువ్వు లోనికి వెళ్ళి అదో ఈ బచ్చాగా అండ తీసుకునే తప్పుకున్నామని చూస్తే నీకు నంబర్ రేపుతాను. నీకేం భయం లేదు కదా? వీడి సంగతి నేను చూస్తాను. నిన్ను కాపాడాలని ప్రయత్నిస్తే వీడి మాట వేసేస్తాను. రామ్రా, నువ్వు గీతం తీసుకుని లోపలికి వెళ్ళు. వీడి సంగతి మేము చూస్తాం. నంది మార్గంతో వచ్చాంట్రా మాయనా కొడక. ఎక్కడొచ్చినా నాకేం భయం లేదు. అందరినీ వరుస పెట్టినరికి సరస మాడుకుంటాను. నీలాంటి వాడికి మంది మాత్రం అర్థం లేదురా. నేను అర్థంలే కాదు దింపుదానికి. గీత, నిన్ను మా వాడు తీసుకెళ్తారు, నువ్వు వెళ్ళు. చక్కర
ఈనాడు మాత్రం నిన్ను వదిలిపెట్టాను. ఇంటి వచ్చిన పులుగు చావలేదా టైగర్? గతి లేకుండా మాట్లాడుతున్న గతి వస్తావు. నన్ను ఎదిరించిన వాడిని ఎగరేసినడితే తెగు ఉన్న మగాని రా. నా ముందు అగ్గి పుల్లలా బగ్గుమంటే అవలేరుగా ఆడిచేస్తాను. పిల్లలు కాదురా, పడని కడుపులో దాగి ఉన్న బలబాగ్ని లాంటి వాడిని. అంత తక్కువగా అంచనా వేస్తే నిన్ను నిలువున దహించి వేస్తాను. ధరించిన కొద్ది కోడగిత్తర కొమ్ములు విసురుతున్నావు. నిన్ను ఇక నిన్ను దక్కరిస్తే అది నా వీరత్వానికి అవమానం. నిన్ను చంపి నీ రక్తాన్ని నాటుసారాల కలుపుకొని సాగుతాను. గురి తప్పకుండా కాల్చడంలో నన్ను మించిన వాడు ఈ భూ ప్రపంచంలోనే లేడు. కానీ నిన్నెందుకు చంపడం లేదు తెలుసా? అశోక్ చేతిలో నువ్వు ఓడిపోయి శ్రీకమ్మ ఎక్కాలి. వదిలేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మాట నిలబెట్టుకునే అలవాటు ఉంటే నువ్వు మంత్రి అయ్యేవాడు కాదు ధర్మరాజు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. నా మాట చంద్రశేఖర్ గారు, ఆ పట్టాన్ని విడిపించాలని నేనెంతో ప్రయత్నించాను. కానీ నా సోదరు అడ్డు తగిలేదు. రాక్షస రాజకీయాల్లో ప్రయోగిస్తున్నావా ధర్మరాజు? నీ నక్కజిత్తలు నా దగ్గర పనిచేయదు. ఎందుకంటే నేను నీకన్నా పెద్ద కిలాడి నా కొడుకు. ఇది రాజకీయం కాలుతాయి కాదు. ఇది రాజకీయం కాలుతాయి కాదు. నీకెన్నోసార్లు సాయం చేశాను. వారిని తమ్ముడి విషయంలో నేను అసమర్థుడైపోయాను. సంజాయిషీలు నాకు అక్కర్లేదు. నాకు కావాల్సిందే నా తమ్ముడు సర్దార్. అశోక్ గారు నీ కాబోయే అల్లుడు. అందుకనే నువ్వు మరో విధంగా మాట్లాడు. వాడు రెండు తిరిగి వాడు కాలేదు. నమ్మమంటావా? చెప్పు, చేస్తాను. అయితే మాట తప్పవు కదా? మా మంత్రి పదవి వెళ్తే చెప్తున్నావు. అయితే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయి. సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇది ఏం లేదు. మరి ఏదైనా అడుగు, కావాలకుండా చేస్తాను. నేను కోరింది తప్ప ఏదైనా చేస్తానంటున్నావు. అది తెలియ ప్రదర్శిస్తున్నావా? నేను అసలే మంచివాడిని కాదు. దాన్ని గుర్తుకోలేదు. నాకన్నా గొప్ప అల్లుని తీసుకొస్తావా నువ్వు? నీ కూతుర్ని నేను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను. అయినా నీకోసం నా తమ్ముడిని ఎదుర్కొంటున్నాను. నా కోసం ఆ మాత్రం చేయలేవా? గీతా అమాయకురాలు, మనం చేసే పాపాలకు అది అన్యాయం అయిపోకూడదు. నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా ఇది జరిగి తీరుతుంది. మర్యాదగా ఒప్పుకుంటావా? నా చేతులు తెస్తావా? నేను పంపొద్దు. గీతలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. శభాష్, కట్టుకున్న పిల్లాన్ని నేను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను. ఇప్పుడు నా కోరిక తీరుతుంది. ఆ అశోక్ గారి మీద నా పగ నెరవేరుతుంది. బయటికి వెళ్తున్నాను. అదే ఎక్కడ కానీ అడుగుతున్నాను. అశోకుని కలుసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు వాడిని కలుసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నేను అతను కలుసుకొని తీరాలి. అర్థమైన వారందరూ కలుసుకోవడానికి నువ్వు చిన్నపిల్లలు కాదు, పెళ్లికి వచ్చిన ఆడపిల్లవు. అశోక్ అర్థమైన కాదు నాన్న, అతను నా కాబోయే భర్త. వాడు వంద జన్మలు వస్తున్నా నీ భర్త కాలేడు. వంద జన్మ ఎందుకు నాన్న? ఈ జన్మలని అశోక్ నాకు భర్తగా వస్తాడు. కాదు అని నేను చెప్పిన తర్వాత అవుతాడు అన్నదానికి అర్థమే లేదు. పెళ్లి చేసుకునేది నేను నాన్న, మీరు కాదు. కానీ నేను ఎవరు చేసుకోబట్టి వాడే చేసుకోవాలి. నువ్వు ఏ కల్పనాత్మ తీసుకొచ్చి వీడే నీ భర్త అంటే తల వచ్చి తాళి కట్టుకోలేదు నాన్న. నేను మట్టి బొమ్మను కాదు, మనసున్న మనిషిని.
బిడ్డగా మీకు మనసు ఉండకూడదు. ఒక దాన్ని చంపేయి. మీ శాసన నవపత్రానికి నేనే మీ బాధలు కాదు. ఈ క్షణం నుండి ఎవరి బయటకు వెళ్ళకుండా వచ్చే బాధ్యత నీది. గీత లోపలికి వెళ్ళు, లేకపోతే బలవంతంగా లోపలికి వెళ్ళాలి, పంపించాల్సి వచ్చింది. నన్ను ఎన్నాళ్ళు నిర్బంధిస్తారు? నేను చెప్తాను. ఈ ఇల్లు మంత్రి గారిరా, శ్మశానం అంటే వాడు నిజంగా మధ్యన శ్మశానానికి పంపిస్తారా? పంపిస్తే పోదారా? శ్మశానం వాడిగా చదవండిరా. బాజీరా అక్కడ దయ్యాలు ఉంటాయిరా. దయ్యాలు మనల్ని చేస్తాయిరా. అది చూసి మనం చూసి పారిపోతాయిరా. అదే కాదురా, అటు చూసి నువ్వు ఒకటికే నేను రెండుకే పరిగెత్తాలిరా. అరే తిరిగి వాళ్ళ పిచ్చి మాటలు మాట్లాడబద్దు. సయ్యాట్లు పడితే సరదాగా ఉంటురా. దయ్యాలతో సయ్యాట్లు ఉంటారా? మట్టి కదా మన అవతారాలు చూసి ఊళ్ళో అమ్మాయిలు అంటుకొని ఉండడం లేదు కదా. శ్మశానంలో కామిని పిచ్చాదని నుంచి కన్ను వాడికి మీకు నిజంగానే గ్రామంలో పాత చెప్పుతో కొట్టాల్సిందే. మంచి చదువుతుంటే చెప్పుతో కొడతా అంటానండి. తప్పుడు మాట చెప్తుంటే ఎలాగనమంటావురా? దగ్గరకు వచ్చిన వాళ్ళ అది కాదురా, కోరికలు జరిగిన వాళ్ళు దెయ్యాలై తిరుగుతుంటారా. వాటిలో వయసులో దెయ్యాల గురించి బాధేస్తున్నావురా. కుటుంబం మింగేస్తుందిరా. మనం అసలే పెద్ద జాదు కాదు చూసుకుంటారు వీళ్ళు. సరే నీ కర్మ. ఎవర్రా మీరు బడిపిల్లల దగ్గర బలపాలు కాజేసేలా ఉన్నారు? కాజేసేవాళ్ళు కాదు, కాజేసేవాళ్ళు ముచ్చేసేవాళ్ళు. అవును, నేను ఢిల్లీ నుండి వచ్చిన పోలీసులు. అంటే మా గురువు అప్పుడు మాటలు మాట్లాడితే తుప్పు రేపేస్తా. మర్యాదగా లోపలికి వెళ్ళండి. రే కపటం జరిగింది. అవును రో, నాకు అదే అనుమానం ఉంది రో. ఇక లోపల మన గురువు గారితో చెప్తాం. పదా పదా మన గురువు గారితో చూద్దాం. మహేష్, ఏదైనా సీరియస్ గా ఉన్నావు? సీరియస్ చూసి లేదు, చింతకాయ లేదు. మర్యాదగా నువ్వు లోపలికి వెళ్ళి నీతో సరదాగా మాట్లాడదామని వస్తే ఏమిటి అలా కసిరించుకుంటున్నావు? జోక్ చేయకు. నేనంటే ఇష్టం లేదా నీకు? ఏం కాదు, అప్పుడు అలా అన్నాను. ఇప్పుడు నువ్వంటే నాకు చచ్చేంటిది. ఇదా? అదంటే ఏది? అబ్బా, ఇదంటే అదే. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేదో డౌట్గా ఉంది. నేను అచ్చమైన నిజం చెప్తుంటే నన్ను అనుమానిస్తావా? మరి ఆ రోజు నా మీద డబ్బులని మంది బయటికి పోమన్నావుగా. అప్పుడు అలాగే మరి, లేకపోతే నువ్వు నన్ను విక్కిరి బిక్కిరి చేయవు. నువ్వు చెప్పేది నిజమా? నువ్వు ఏదంటే నీకు చాలా మేమున్నా ఉండే అని చిన్నదంటే ఏమిటి? కోరిక పుట్టించే నీ కూరమిస్తమే రొట్టు. నువ్వంటే నాకు చచ్చేంటిది. మై గాడ్, ఇది కళ నిజమా? చేయిగిలి చెప్తుంటే కళ నిజం అంటే ఏమిటి? ఇది కలవరంత కాదు, వలపల పొలకిరంత. నిజంగా నేను చాలా అద్భుతమైన గీత.
అన్నపూలు కొడుకున్నది పక్కలోనా ఎన్నెల చూపించుకున్నది కుండలోనా నేను మా ఫ్రెండ్ రోజులు కలిసి వస్తాను వెళ్ళనా సంగతి నాకు తెలుసు గీత బయటికి వెళ్ళాలని నాటకాలు వేస్తున్నావా నాటకమా అబ్బే అదేం లేదు నీ మీద ఒట్టు చాలించి నీ నాటకం నన్ను నాయ చేసి బయటకు వెళ్ళాలని చూస్తున్నావా వీధి తలుపుకు తాళం వేసి నలుగురు గోండాలను కాపలా పెట్టాను వచ్చావా నాకు చాలా భయంగా ఉంది నేను కలుసుకోకూడదని మా నాన్నగారు ఈ 4 గోళ్ల మధ్య బంధించారు గీత ఎవరు కట్టడి చేసినా ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టినా మన పెళ్లి జరిగి తీరుతుంది మా నాన్నగారు నన్ను ఇంట్లో బంధించి బయట 4 గుండాలు కాపలా పెట్టారు మీ నాన్న పెట్టిన కొండాలను నేను మట్టి గర్పించాను గీత ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అశోక్ మళ్ళీ నిన్ను కలుసుకొని నేను ఎంత బాధపడ్డానో తెలుసా నేనెంతో ధైర్యవంతురాలు అనుకున్నాను ఈ మాత్రానికే భయపడితే ఎలా